ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్స్ నా దగ్గరకు వచ్చావు, ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నావంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు? డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం, మా మామగారు పోయిన పండగ పెట్టారు. ఓ, మామగారు ఇచ్చింది కదా, పోతే మళ్ళీ కొనిస్తారనుకున్నావు కదూ? ముందు వరకట్నం కేసులో నిన్ను లోపలయ్యాలరా. నీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏయ్, మోసగించేవాడినైనా క్షమిస్తాను గాని మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించను రా నిన్ను. ఏంట్రా? నమస్తే అక్క. నువ్వు ఇటెందుకు వచ్చావు? మామూలుగా వచ్చానక్క. స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు? కాల్ మీ మేడం. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకుని చూశాను. పెళ్లి కొడుకునా? అవునక్క. ఫోటో ఏమైనా తీసుకొచ్చావా? ఫోటో మర్చిపోయినాక, కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉంటాడు. వీడిని చూపించి తప్పు చేశానా? ఇంతకంటే కన్నెపిల్లగా ఉండడమే మంచిది. పొండ్రా ఇక్కడి నుంచి. అన్నా, ఇంత దూరం వచ్చాం కదా, ఆలోచించుకుంటూ జరిగింది చెప్పండి. ఏంట్రా? ఏం లేదక్క, ఇద్దరు అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు. పొట్టిగా ఒకరు, పొడుగ్గా అందంగా ఒకరు. అందంగా అంటే నాలా ఉంటుందా? అయ్యయ్యో, అది నీ అంత అందంగా ఏం ఉండదు, కొంచెం తక్కువే. అన్నా, ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు, మనం 3 బళ్ళు పోగొట్టుకున్నాం, ఇంకెంతలా కొడతారో. సాగుట్టేస్తారేమో అన్నా. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు, వదిలేండ్రా. అన్నా, అయితే చెప్పొద్దన్నా. ఏంట్రా ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యయ్యో, వాళ్ళనేం చేయక్కర్లేదక్క, మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే. గోళికాయలు ఆడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య కలిసారు, అందుకే. మీ ఆటలవి బయట పెట్టుకోండి, నా దగ్గర కాదు. పొండ్రా. సరే బాయ్ ఫోన్ చేశాడన్నా. చెప్పు బాయ్. బాయ్ చెప్తే గానీ వెళ్ళవా? సరే బాయ్. బాయ్ అక్క. రే రండ్రా. బాయ్. చెప్పమా, ఏంది బండి దొరికిందా? సరే 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 మేడం, నా బండి దొరికిందండి మేడం, నేను వెళ్తున్నా మేడం. నీ బండి దొరికితే నా ఫోన్ కి ఎందుకు చేశాడ్రా? సారీ 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 చెప్పడం మాత్రం బాగా అలవాటైంది. ముందు ఇక్కడి నుంచి పా. చెప్పు బాయ్. మల్లేశ్, కారు అమ్ముకునేంత దివాళా పరిస్థితిలో ఉన్నావుటా నువ్వు? ఊరికే లాక్కున్న విషయానికి రా బాయ్. నీ కారు షెడ్ లో చూసానయ్యా. ఏ మెకానిక్ షెడ్ లో బాయ్? గుండుగాడు షెడ్. గుండుగాడి మెకానిక్ షెడ్. అవునయ్యా, గాంధీపం రోడ్. అటాచ్ రిపోర్ట్ మేడం. ఓయ్, అక్క లోపలుంది కదయ్యా. సారీ సార్, మేడమే మఫ్టీలో ఉన్నారనుకున్నాను. ఇది కూడా కనిపించట్లేదా? వెళ్ళవై. రే ఆపు 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 ఆపు. అయ్యో, శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తింటున్నాడు కూడా తెలియట్లేదు. వాణ్ణి అన్నా, కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకుని ఓ 5 నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు. ఎవర్రా ఆయన? పాలకొల్లు శంకర్ అన్నా. పోండ్రా నీ. అన్నా, ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా టైడ్ అయిపోయాం. అయితే అయినా కార్ దొరికింది కదన్నా, ఒక 5 నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు ఆడి సంగతి చూద్దాం. అన్న కోపం తగ్గే వరకు 100 అంకె లెక్కేట్రా. 1 2 3 4 5 6 7 ఇది కూడా సాగదీయటమేనా? త్వరగా. 30 37 38 39 50 61 90 91 92 93 97 98 99 దిగండి అన్న. రెడీ అన్నా? వస్తున్నాను రా గుండు. Come on, boys! రే, కారేదిరా? ఆనందం పరమానందం. రే, అయ్యయ్యో, టీ గ్లాస్ కూడా పోయింది. అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా. ఎవరు? నేను. అవునన్నా. స్వామి ఈమె ఆపింది మీరు, ఇప్పుడు కారు పోయింది. రే గుండు. హాయ్ క్లీనింగ్ బాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ప్లీజ్ వన్ సెల్ఫీ. నేను పెద్ద సెలబ్రిటీ, నాతో నీకు సెల్ఫీ. రే గుండు, ఈ కారు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను. మై 2 లవ్స్ ట్రూ. మాషా.
రేయ్ నీళ్ళేసుకోట్రా. టైం అవుతుంది, కొట్రా. రే జాగ్రత్తరా, లేస్తారు. ఏంటి మొహం గడుగుతున్నావా? మగ్గుతో తీసుకోట్రా. ఏయ్, ఏయ్, అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మల్లేసా. 60 బకెట్ నీళ్లు తేవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలా. హాయ్, నీళ్లు కావాలంటే 4 బకెట్లు తెప్పిస్తానులే. అని తీసి కొట్టమని మొహం మీద. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం? కాసేపు ఉంటే దోమలు కుట్టి ఆళ్లు లేసిపోతారు కదా. అయ్యో దేవుడా, ఈ దాదాగిరిలో నేను పడే పాటలున్నాయే. ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించకు. నువ్వు ఈ జన్మలోనూ దాదావు కాదు మల్లేసా. హాయ్, నోరు మూయి, వాణ్ణి నీళ్లు కొట్టమను. ఒరే, ఒక అరమకు తీసిపోయిరా. మీ ఇద్దరికి ఏం కావాలి? నాకు టీ, తనకి కాఫీ. నాకు వితౌట్ షుగర్. అరే జోకేశారా, నవ్వండ్రా. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను. నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? ఉండమ్మా, ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో. అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏమైందమ్మా? అలా తొందరపడితే ఎలాగా? ఉండు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇయ్యి. అక్కడ చూసి మర్చిపోయి ఉంటావు. ఏమ్మా, నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పడమ్మా. ఇంతలోనే ఎందుకు కంగారు పడతావు బాను? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. వెతుకో, దొరుకుద్ది. ఈడొకడు. ఆ అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడేమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది? నన్ను వీళ్ళ చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు. ఆ మాత్రం జాగ్రత్త ఉండబల్లే. వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఏమీ లేదమ్మా, నువ్వు క్యారియన్ మళ్ళీ. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి. అదేంటో చెప్పండమ్మా, నాకు చాలా పనులున్నాయి. అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు. మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విగ్గే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే. మ్యాటర్కి వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే చేస్తాడు. దాని గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేసావు. అరే ఏంటమ్మా ప్రతి దానికి తప్పు తప్పంటారు? నా బుజ్జి బాను, నేను వచ్చేటప్పుడు నీకు తలకాయ కూర, నాటుకోడి, రాగి సంగటి తీసుకొస్తానమ్మా. అలా అనక బాను, నేను వస్తాను కదా. వీడి ప్లేస్ కి వచ్చినందుకు వీడు భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. అలాగే తీసుకెళ్తానులే. ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. ఏయ్, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో వీళ్ళ టెన్షన్ చాలదన్నట్టు వీడి టెన్షన్ ఒకటి. ఇక్కడ ఏమ్మా ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా. మీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్ళి చూడు, తెలుస్తుంది. చూస్తాను. భాయ్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంటికి వస్తా. ఏ మాత్రం ఏమరపాటుకున్నా సంఖ నాకు ఇచ్చేస్తారు. జాగ్రత్త బాయ్. మల్లేసా, నువ్వు వచ్చేటప్పుడు కారులో 2 బిందులు నీళ్లు తీసిరా. ఓ లారీ పంపిస్తానులే బాయ్. బాను, జాంగ్రీ పడుకుందా? ఈడు పెద్ద లూజు, వాడేసుకుందాం. అన్నా, పెళ్లిలో ఎవరైనా ఇలాంటి పాటేస్తారా? అది మా మామగారికి ఇష్టం అని వేసాను లేరా. రై, ఇప్పుడు అదట్రా ముఖ్యం. ముందుకెళ్ళండి రా. ముందుకు 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 ముందుకు. రే రే ఆపు, వెనకరాని కొంచెం ఇంకొంచెం ఆపు. ఇవన్నీ బాగా కనిపెడతారా? అన్నా, కనిపెట్టేశాను. మీరు ఇక్కడ ఒక అమ్మాయిని నడుం గిలుతున్నారు, అందుకనే వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు లేరా. పోనీ అంటారా ముందు. అన్నా, ఒకసారి రివైండ్ చేసి అమ్మాయి మొహం చూద్దామన్నా. ఏదో క్లూ దొరుకుతుంది కదా. అదేం దొరకవురా, ముందుకెళ్ళండి రా. అన్నా, నా కోసం ఒకసారి చూద్దామన్నా. నీకోసమే చెప్తున్నాను రా వద్దని. అరే అబ్బాయి, ఒకసారి రివర్స్ చేయరా, ఏదో ఒకటి దొరుకుద్ది. అయ్యో. రేయ్, ఆపరా ఆపు. పోల్చుకున్నట్టున్నాడే. అన్నా,
అది నా పెళ్ళామన్నా. అయ్యయ్యో, అది రే అప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదు కదరా. అప్పుడు తను సోమశేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అరే అదేంటంటే అప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావు నాకు తెలియదు కదా. ఆడి మీద పగ తీర్చుకోవడానికి గిల్లాను, ఇప్పుడు సరిగా గిల్లలేదనిపిస్తోంది. నువ్వేం బాధపడకన్నా, ఇక మీద సోమశేఖర్ గారు ఎవరిని డైలీ నేను గిల్లుతాను. రే అది ఇప్పుడు నీ పెళ్ళాన్రా. అవును కదా. ఎత్తు. ఓయ్ తమ్ముడు, ఆ? ఇదేం ప్లేస్ రా? అక్కాయ్ తెలీదా? ఇదే బిల్డింగ్ లో అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతాయి. ఇదిగో ఈ పక్కనేమో మహర్షి సెట్ వేశారు, పైన ఫైట్లు తీశారు. ఇదిగో అక్కడేమో ఎఫ్టీ సినిమాలో సాంగ్ తీశారు. ఇదిగో ఈ వెనకేమో సైరన్ సెట్ వేశారు అక్కాయ్. ఆ, ఆ, అరే తమ్ముడా, నాకు చూడాలనుంది, కొంచెం కట్లు విప్పవా? అలాగే చూడండి అక్కాయ్, ఈ బిల్డింగ్ మొత్తానికి బాయిగానే ఇన్ఛార్జి. ఆ, వీళ్ళు టూరిస్టు, నువ్వు గైడ్. పోరా, మల్లేష్ దగ్గర డబ్బులు తీసుకోబడలా, తిప్పి చూపిస్తాడు. తిప్పి ముందుకు 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 ముందుకు. ఏం కనిపించట్లేదు కదరా. వాళ్ళేదో ప్లాన్ వేసి మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నారు. రై పదండ్రా వెళ్దాం. భాను, నీకు నమాజ్ చేసుకునే టైం అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తావు? ఏంటి నీ పేరు బానువా? అవును బాయ్, కట్లు విప్పిస్తే నేను నమాజ్ చేసుకుంటాను బాయ్. ఆ, అదంతా కుదరదు. భాయ్ భయపడుతున్నట్టున్నాడు, వదిలే బాను. ఏమన్నావు? మరంతే కదా భాయ్, ఒక బాయ్ అయ్యుండి గర్ల్ కి హెల్ప్ చేయట్లేదు, నమాజే కదా చేసుకుంటానంది. సరే, తనకు మాత్రం ఇప్పమని చెప్తా, నీ ముడి మాత్రం ఇప్పను. ఆ ముడిపించు బాయ్, విజృంభించేస్తుంది. ఏంటే? అదే నమాజ్ చేయడంలో విజృంభించేస్తుందని చెప్పా. ఆహా, సరే. నమాజ్ అయ్యాక మొత్తం తిరిగి చూడక్కాయ్. రబ్ నే బనా दी జోడీ. ఏంటి? రబీనే బనా జోడియా? ఏంటది? Listen to me, so she got it going so good. Idi ika inte kada. Laksha sadhanika on the way, so we make it no ever she'll leave like wire. Vinna prati kada nijamavaduga, adi nijamainte jagati kaaduga. Janulu aadutunna prati aata jackpot. You thinking of the game, huh? భాయ్ ఈ భాయ్ మరి పిసినారా. కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని లైట్ ఆఫ్ చేసి మరీ కూర్చున్నాడు. రేయ్ వెళ్ళి లైట్ ఆన్ చేయండి రా. అయ్యో వద్దు మల్లేసా, వద్దు. ఎవరది? ఏ ఛీ! అయ్యయ్యో, ఏంటి మల్లేసు, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓరి ముద నష్టపోడా, బట్టలు నలిగిపోతాయని విప్పు కూర్చున్నావా? నువ్వు కూడా మల్లేసు, జరిగింది తెలుసుకోకుండా ఎటగారు ఆడుతున్నావేంటి? ఆ అమ్మాయి ఏమి పట్టుకోకుండా ఎగిరి దూకుతుంది, పిల్లి మొగ్గులు వేస్తూ పిచ్చ కుట్టుడు కుట్టింది. అయ్యా సిగ్గనిపించడం లేదు? ఆడలతో బట్టలు పెంచుకుంది కాక పైగా పొగుడుతున్నావు. మీకు జరిగిన అవమానం మాకే గనక జరిగితే నాలుగు బయటకు వచ్చేలా ఊరేసుకుంటాం. రే ఇంతకు ముందే నీకు మూసుకుంటావా? నేను అప్పుడే చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని. దీంతో వదలరు, ఫోటోలు తీస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు. నీ పరువు పోతుంది బాయ్.
పరువు పోయినా పర్వాలేదు మల్లేసా, దోమల మందు చక్రం పట్టుకుపోయారు, అది స్టాండ్ తో కలిపి. అయ్యో నీలాంటోన్ని రై మనకెందుకురా, మన పని మీద ఉందాం పదండి. యో, కట్లిప్పి వెళ్ళండి అయ్యా. వాళ్ళు ఇప్పెళ్ళారుగా, ఇంకేది ఏంటన్నా ఇప్పేది ఇలాంటి వాడితో సావాసం చేస్తున్నారు? చాలేరా, నీకంటే బెటర్లే.